అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దమైంది. స్పీకర్ ఎన్నిక, అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులతో సమావేశమయ్యారు. మంత్రులంతా సమన్వయంతో వ్యవహరించాలని కోరిన సీఎం జిల్లాలోని ఎమ్మెల్యేలను ఓటింగ్కు తీసుకువచ్చే బాధ్యతలను ఆయా జిల్లాల మంత్రులకు అప్పగించారు. టీడీపీ విసిరిన సవాల్ ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ రెడీ అయింది. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే సత్తా తమకుందని ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు దీన్ని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ను గెలిపించుకోవడం నల్లేరు మీద నడక అయినప్పటికీ అవిశ్వాస తీర్మానంపైనే దృష్టినంతా కేంద్రీకరించారు సీఎం. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి అందరికంటే ఎక్కువ సీట్లు ఉండడం, అటు పీఆర్పీ కూడా తమ గూటికే చేరడంతో ఎలాగైనా అవిశ్వాస తీర్మానం వీగిపోతుందనే ధీమాతో ఉంది కాంగ్రెస్. అయితే జగన్ వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఎందరున్నారు, ఇంకా ఎంతమంది జగన్ గూటికి చేరిపోతారనే భయం మాత్రం ఆ పార్టీ నేతలను భయపెడుతోంది. ఒకవైపు 70 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందని చాలా సందర్భాల్లో జగన్ నేతలు చెప్పడంతో ఒక రకంగా గుబులు రేపుతోంది. ఒకవైపు తమను ఎదుర్కొనే బలం ఉందని పైకి మాత్రం ధీమాగా చెప్తున్న ముఖ్యమంత్రి తెర వెనుక అవిశ్వాస తీర్మానాన్ని వీగిపోయేలా చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ మధ్య జరిగిన దాడిలో త్రుటిలో ప్రాణాపాయ నుంచి తప్పించుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను పరామర్శించిన ముఖ్యమంత్రి వారి మద్దతు కోరారు. స్పీకర్ గా ఎన్నుకోబడే నాదెండ్ల మనోహర్ తో అంతంత మాత్రమే సంబంధాలున్నా ఆయన నామినేషన్ కు స్వయంగా హాజరైన సీఎం సొంత గూటిలో వ్యతిరేక వర్గం లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా శుక్రవారం సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులందరితో క్యాంపు కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి. ఈ మీటింగ్ కి 27 మంది మంత్రులు హాజరయ్యారు. 5 మంత్రులు విదేశాల్లో ఉండగా మరో 5 జిల్లాల్లో ఉండడంతో రాలేకపోయారు. హాజరైన మంత్రులతో 2.5 గంటల పాటు చర్చలు జరిపిన సీఎం అవిశ్వాస తీర్మానంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీకి రప్పించడం, ఓటు వేయించే బాధ్యతను ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జీ మంత్రులకు అప్పగించారు ముఖ్యమంత్రి. అటు టీడీపీ స్పీకర్ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఓటు వేయాలని అభ్యర్థిస్తుండటంతో అంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచించారు. మరోవైపు జగన్ విషయంలో భయపడాల్సిన పనిలేదని, అదంతా తాను చూసుకుంటారని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అయితే ఎవరైనా ఎమ్మెల్యేలు జగన్ వైపు వెళ్తున్నట్లు మంత్రుల దృష్టికొస్తే తనకు సమాచారం అందించాలని కోరారు. అయితే అధికార దాహంతో జగన్, చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారంటున్నారు ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి. సర్కారును కూల్చే బలం లేకపోయినా చంద్రబాబు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారంటేనే ఇది అర్థమవుతోందని ఆరోపించారు. ఏ మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నా కూడా ఎవరైతే ఈ రోజు అవిశ్వాస తీర్మానం కావాలని కోరుకుంటున్నారో వారిద్దరి మధ్యనే ఈ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. వాళ్ళిద్దరు అనుకొని చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది, అంతకుమించి వేరేం లేదు. తేలుతుంది కదా, ఈ ఆశతోనే కదా ఆయన నిలబడింది. ఇప్పుడు ఆ ఆశతోనే వాళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది కాబట్టి వారిద్దరిలో ఈ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు పోటీ శక్తి లేకపోయినా పోటీకి నిలబడ్డాడు. మొత్తం మీద స్పీకర్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి పెద్ద గండానే తెచ్చిపెట్టింది. దీన్ని కిరణ్ సర్కార్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.